హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది అనేది తెలుసుకునేద్దాం. గౌతమ్ కిడ్ చెప్పేసి రూప పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి రాజు రాజు అని కలవరిస్తున్నావు, వచ్చేసాడు కదా అని అంటూ ఉంటే రాజు ఇక ఈ గౌతమ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటే, ఏంట్రా నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు అమ్మాయి గారిని ఇక్కడికి తీసుకొని వస్తావు అనగానే, అమ్మాయి గారిని తీసుకురావడానికి ధైర్యం ఏమీ అవసరం లేదు రాజు. ఆ అమ్మాయి గారిని అంటే రూపని నేను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నానో నీకు కూడా తెలుసు కదా అనగానే, వెంటనే నువ్వు నన్ను చంపాకే అమ్మాయి గారి జోలికి వస్తావా అని అంటూ ఉంటే, అయితే ముందు నీ ప్రాణాలే తీస్తానరా అని చెప్పేసి పక్కనే ఉన్న కుర్చీని తీసుకొచ్చి రాజు మీద వేయబోతూ ఉండగా వెంటనే జేబులో నుంచి గన్ను తీసి గౌతమ్కి గురి పెడతాడు రాజు. రూప మాత్రం వద్దు రాజు వద్దు, నువ్వు ఆ గౌతమ్ని చంపి జైలుకి వెళ్ళిపోతే నేను అన్యాయం అయిపోతాను రాజు, వద్దు రాజు అని చెప్పేసి రూప అంటూ ఉంటే, గౌతమ్ చూసావా రాజు, నువ్వు నా ప్రాణాలు తీస్తానంటే పాపం రూప తన జీవితాన్ని నేను నాశనం చేస్తానని అని కూడా తను ఇంకా నా మీద ప్రేమను చూపిస్తుంది, తనకు నేనంటే ఎంత ప్రేమను అనగానే చీ అని చెప్పేసి గౌతమ్ని చీ కొడుతుంది రూప. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రూపని తీసుకొని. ఏంటమ్మాయి గారు, ఇంట్లో ఒక్క మాట చెప్పి బయటకు రావచ్చు కదా, ఎందుకు ఇలా చేశారు అమ్మాయి గారు అనగానే, నేను నీ కోసమే వచ్చాను రాజు, కానీ ఈ గౌతమ్ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అనగానే, సరే అమ్మాయి గారు వెళ్దాం పదండి అని చెప్పి రూపని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కారులో రూప ఇలా అంటూ ఉంటుంది, రాజు నేను నీ కోసమే నీతో పాటే వచ్చేస్తాను రాజు అనగానే, ఇలా దొంగచాటుగా తీసుకువెళ్తే నిజంగానే నేనే మిమ్మల్ని తీసుకొచ్చానని అనుకుంటారు కదా అమ్మాయి గారు, అంత అవసరం ఏముంది, మిమ్మల్ని భారీగానే తీసుకొస్తాను అనగానే, అంటే రాజు నాన్నకు చెప్పి తీసుకొస్తావా, పద వెళ్దాం అని చెప్పేసి వెంటనే రాజు రూప చేపట్టుకొని తీసుకొస్తాడు. తమ్ముడు రూపని తీసుకొచ్చాడు రాజు అనగానే, పెద్దయ్య పెద్దయ్య అని పిలవగానే ప్రతాప్ కూడా కిందికి వచ్చేస్తూ ఉంటాడు. చెప్పాను కదా తమ్ముడు, ఈ రాజే రూపని తీసుకొని వెళ్తాడని అనగానే, నేను కూడా చెప్పాను కదా, తీసుకెళ్లిన దానినే మళ్ళీ నా బిడ్డని తీసుకొచ్చి అప్పచెప్తాడని అనగానే, ఏంటి రాజు ఇదంతా అనగానే, పెద్దయ్య గారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమయ్యేలా చెప్పారు అమ్మాయి గారు అంతే అనగానే, ఏంటి నాన్న రాజు నన్ను కిడ్నాప్ చేశారని ఇంటికి వెళ్ళి గొడవ చేశారా అని అంటూ ఉండగా ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, అయినా నువ్వు ఇంకా రాజు రాజు అండమేంటి, ఇటు పక్కకి రా అని చెప్పేసి రూప చేపట్టుకొని పక్కకు లాగేస్తాడు ప్రతాప్. వెంటనే రాజు రాజు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు, అమ్మాయి గారిని తీసుకువెళ్ళాలి అంటే నా భారీగా మిమ్మల్ని ఒప్పించి తీసుకువెళ్తాను తప్ప దొంగచాటిగా తీసుకువెళ్లాల్సిన అవసరం నాకు లేదు పెద్దయ్య అని చెప్పగానే ఒక్కసారిగా ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, నా కంఠంలో ప్రాణం ఉండగా రూపని నీ భారీగా ఎప్పటికీ పంపించను అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతాడు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రూప, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు, రాజు నా ప్రాణం, రాజుకి నేను ఎంత ఇష్టమో మీకు తెలుసు, రాజు నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు నన్ను పంపించరని అంటున్నారు, కానీ మీరు చెప్పేది ఎంతవరకు కరెక్ట్, నేను రాజు భారీగా అక్కడే ఉండాలి కదా నాన్న అని అంటూ ఉంటే, వెంటనే విజయాంబిక గుర్తు తెలిసిన నాడు మీరే నన్ను రాజు రమ్మని పిలిచినాడు, నేను వచ్చి అమ్మాయి గారిని తీసుకుని వెళ్తాను నాన్న, వెళ్తాను పెద్దయ్య అని చెప్పేసి రాజుకి వెళ్ళిపోతాడు. రూప ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ రాజు పట్టుకొని, ఏంటి రాజు వెళ్ళిపోతున్నావా అనగానే, మీరేమీ బాధపడకండి అమ్మాయి గారు, నేను మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను, కానీ అందరి సమక్షంలో ఇలా దొంగచాటుగా కాదు అనగానే, సరే అని చెప్పేసి రూపకి ధైర్యం చెప్పి రాజు వెళ్ళిపోతాడు. అప్పలనాయుడు ముత్యాలు ఇద్దరు కూడా రాజు ఎదురుగా వెళ్ళి రూప దొరికిందా అని అడుగుతూ ఉంటే, ఆ గౌతమే అమ్మాయి గారిని తీసుకొని వెళ్ళాడు నాన్న, వాడిని చిత్త కొట్టి అమ్మాయి గారిని తీసుకువెళ్ళి పెద్ద గారి ఇంట్లో అప్పచెప్పాను అనగానే, మరి ఆ పెద్ద మనిషి నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళాడు కదా, ఏది ఏమైనా పక్కన పెట్టు, దరిద్రం వదిలిపోయింది అనుకొని నువ్వు శ్వేతని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండురా నాయన అనగానే, ఏంటమ్మా మాటకు ముందు శ్వేత వెనక శ్వేత అంటున్నావు, నేను శ్వేతని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు, నేను బ్రతికుండగా నేను తాళి కట్టింది అమ్మాయి గారి మెడలో మాత్రమే, అమ్మాయి గారే నా భార్య, అమ్మాయి గారే నా సర్వస్వం అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ముత్యాలు ఏడుస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి రాజు బాధపడుతూ ఉంటే, బాధపడుకురా అయ్యా అని అంటూ ఉంటే, బాధపడకుండా ఎలా ఉంటాను నాన్న, మాట్లాడితే అమ్మ నా మనసుని అర్థం చేసుకోకుండా శ్వేత శ్వేత అని చంపుతుంది, అక్కడ పెద్ద ఏమో మనం ఏదో తప్పు చేసినట్లు మనల్ని వేలెత్తి చూపుతున్నారు, ఆ అమ్మాయి కానీ కనీసం నాతో మాట్లాడినవాడు కూడా మాట్లాడివ్వట్లేదు అని ఈ విధంగా రాజు మరింత బాధపడుతూ ఉంటే, మీ అమ్మ నీ గురించి శ్వేత గురించి మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడుతున్నా ఏమి చేయలేని అసమర్థుడిని అనగానే, అమ్మని అలా అన్ని మాటలు అనాల్సి వచ్చింది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న, నేను అమ్మని అనరాని మాటలు అన్నందుకు నన్ను క్షమించు నాన్న అని చెప్పేసి రాజు అప్పలనాయుడు దగ్గర ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు.